హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త అండి. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియామకం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా అత్యంత కీలకమైన ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఫిబ్రవరి 10వ తేదీన విజయవాడ నగరంలోని గాంధీ నగర్‌లో ఉన్నటువంటి ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ భవనంలో అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఏపీ జేఏసీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినటువంటి విద్యాసాగర్ గారు అధ్యక్షత వహించినటువంటి ఉద్యోగుల సమస్యలపై గళం విప్పారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా చైర్మన్‌గా ఎన్నికైన విద్యాసాగర్ గారికి, అలాగే డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన రమణ గారికి తోటి ఉద్యోగ నాయకులు మరియు కార్యకర్తలు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో ఉద్యోగ పోరాటాలు మరింత ఉధృతం కావాలనైతే ఆకాంక్షించారు. గౌరవప్రదమైన పదవుల్లో వచ్చిన వీరు ఉద్యోగుల గొంతుకగా మారి ప్రభుత్వంతో చర్చలు జరపాలని అందరూ కోరుతున్నారు. మరి ఈ సమావేశంలో చర్చించిన అత్యంత ప్రధానమైన అంశం వేతన సవరణ కమిటీ పీఆర్సీ నియామకం. వాస్తవానికి 2023 జూలై మాసంలోనే నియమించాల్సిన 12వ పీఆర్సీ చైర్మన్ నియామకం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విపరీతమైన తాత్సారంపై సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పీఆర్సీ కమిషన్ వేయడంలో జరుగుతున్న ప్రతి రోజు జాప్యం వల్ల భవిష్యత్తులో ఉద్యోగుల జీతభత్యాల పెంపుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందారు. అందుకే ఫిబ్రవరి 11వ తేదీ నుండి ప్రారంభం కానున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపే పీఆర్సీ చైర్మన్ నియామకంపై ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ఉత్తర్వును విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యోగుల నిరసన తప్పదని హెచ్చరించారు. ఇది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, ఉద్యోగి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని వారు స్పష్టం చేశారు. మరోవైపు దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ అంశంపై కూడా గట్టిగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత కరువవుతోందని, కాబట్టి నిబంధనల ప్రకారంగా సీపీఎస్ ఉద్యోగులందరినీ వెంటనే ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాల్సిన నైతిక బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలో నెట్టవద్దని, తక్షణమే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పదవి విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేసి అందరికీ సమన్యాయం చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని ఇప్పటికే జీవో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావటం లేదని వారు ఎత్తి చూపారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఆ జీవో అమలు జరిగేలాగా చూడాలని కోరారు. సో, వీటితో పాటుగా కొత్తగా ఏర్పాటైన వార్డు మరియు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న నోషనల్ ఇంక్రిమెంట్లు మరియు ప్రమోషన్ల సమస్యలను కూడా చర్చించారు. సో, ప్రమోషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయం వల్ల వారి కెరీర్ దెబ్బతింటోందని, ఈ నష్టాన్ని పూడ్చే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. సచివాలయ వ్యవస్థను పటిష్టం చేయాలంటే అక్కడ పనిచేసే ఉద్యోగుల సమస్యలు తీర్చడం అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తూ మరణించిన దాదాపు 950 మంది పంచాయతీరాజ్ టీచర్లు మరియు
ఇతర ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా అయితే ఉంది. వారి కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలు, కంపాషనేట్ అపార్ట్మెంట్స్ కింద ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. తమ యజమానిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాలను ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యతని, వెంటనే కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని జేఏసీ నేతలు కోరారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన పెన్షన్ బకాయిలు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులలో జరుగుతున్న విపరీతమైన జాప్యాన్ని నివారించాలని, వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లను కార్యాలయాల చుట్టూ తిప్పించడం సరికాదని వారు హితవు పలికారు. ఇటీవల సోషల్ మీడియా మరియు కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి 33 ఏళ్ల సర్వీసు నిండిన వారిని బలవంతంగా రిటైర్ చేస్తారనే వార్తలపై ఉద్యోగులు ఆందోళన చెందవద్దని విద్యాసాగర్ గారు భరోసా ఇచ్చారు. మరి అటువంటి ఆలోచన ఏదైనా ప్రభుత్వం చేస్తే జేఏసీ ఖచ్చితంగా చర్చించి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతుందని, ప్రస్తుతానికి అటువంటి నిర్ణయం ఏది కూడా అధికారికంగా లేదని వారు స్పష్టం చేశారు. మరి ఈ సమావేశంలో ముఖ్యులుగా పాల్గొన్న రఘునాథ్ రెడ్డి గారు, హృదయరాజు గారు మరియు జేఏసీ సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై రూపొందించిన వినతి పత్రాన్ని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎస్ అందజేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 12న జరుగుతున్న అఖిల భారత సమ్మెకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద మధ్యాహ్నం భారీ ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క ఉద్యోగికి చేరవేసి మన హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలనైతే వారు పిలుపునిచ్చారు. ఇక ప్రతిధ్వనించాలని ప్రభుత్వం ఆహ్, సమ సానుకూల నిర్ణయం తీసుకునేలాగా సమస్యలపై ఆహ్, సానుకూల నిర్ణయం తీసుకునే వరకు విశ్రమించవద్దు అని కూడా ఈ సందర్భంగా వారైతే తీర్మానించడం జరిగింది ఫ్రెండ్స్. సో, అసెంబ్లీలో మన సమస్యలు ప్రతిధ్వనించాలి అంటూ కూడా వీరైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది.